నీ కృపయే బ్రతుకుచున్నది నీ కొరకే. హల్లెలూయా. మరణపుడులలో నేనున్నప్పుడు నన్ను ధైర్యపరచిన కారుణ్యమూర్తి. మరణపుడులలో నేనున్నప్పుడు నన్ను ధైర్యపరచిన కారుణ్యమూర్తి. నా చెంత చేరి నన్ను ముట్టాడి, నా చెంత చేరి నన్ను ముట్టాడి, నీ గాయాలతో స్వస్థపరచితివి, నీ గాయాలతో స్వస్థపరచితివి. ఏమిచ్చి నీ రుణం తీర్చగలనయ్యా, ఏమిచ్చి నీ రుణం తీర్చగలనయ్యా. నా జీవితము నీకే యేసయ్యా, నా జీవితము నీకే యేసయ్యా, నా జీవితము నీకే యేసయ్యా, నా జీవితము నీకే యేసయ్యా, నా జీవితము నీకే యేసయ్యా. బ్రతికిస్తున్నది నీ కృపయే, బ్రతుకుచున్నది నీ కొరకే, బ్రతుకుచున్నది నీ కొరకే, బ్రతుకుచున్నది నీ కొరకే. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీ కొరకు బ్రతకగలిగే భాగ్యం మాకు దయచేయమని. నన్ను బ్రతికించేది నీ కృప, నేను బ్రతికేది నీ కోసమే. నాలో ఎన్ని బలహీనతలున్నా, మాకు ఎన్ని సమస్యలున్నా, మీ కొరకు మేము బ్రతుకుతాం ప్రభువా. సహాయం చేయి. ఒక్క తీర్మానం మీరు స్థిరంగా చేసుకోగలిగితే ఈ రోజున ప్రభు అద్భుత కార్యాలు మీ పక్షంగా నా పక్షంగా జరిగించడానికి సిద్ధంగా ఉన్నాడు. చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని కనపరుస్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. దయచేసి కూర్చుందాం. ఈ రోజున ఈ చోట కూర్చొని మా కుటుంబం పరిస్థితి ఏంటి, మా పిల్లల పరిస్థితి ఏంటని దిగులు పడుతున్న మీతో ప్రభు మాట్లాడుతున్నాడు. నాకు వాగ్దానం చేసి పంపించాడు మీకు అందించమని. పాడైపోయిన కుటుంబాలను నా ప్రభు కట్టబోతున్నాడు. ఆమేన్. చెప్పండి కొట్టి ప్రభు నామాన్ని కనపరుస్తున్నాం. పాడైపోయిన కుటుంబాలను కట్టబోతున్నాడు. ఎలా కడతాడో తెలుసా? ఏదేను తోట వలె చేయబోతున్నాడు. ఏదేను తోటలో ఉన్న ఆనందాన్ని నా ప్రభు మీ కుటుంబాలకు ఇవ్వబోతున్నాడు. ఆమేన్. హల్లెలూయా. 2 కొరింథీ 1:20 రాయబడిన మాట చూస్తే, దేవుని వాగ్దానాలు అన్నీ అవును ఆమేన్ అన్నట్లుగా ఉన్నవి. ఓకే, చదవండి. దేవుని వాగ్దానాలు అవును ఆమేన్ అన్నట్లుగా ఉన్నవి. దేవుని వాగ్దానాలు మన పక్షంగా అన్ని కూడా ఎస్ ఆమేన్. ఎందుకు అంటే దేవుని నామాన్ని మనము ఘనపరుస్తామనే ఆలోచనతోనే దేవుడు మన పక్షంగా వాగ్దానాలు నెరవేర్చడానికి ఇష్టపడుతున్నాడు. ఆమేన్. హల్లెలూయా. మీకు ఈ రోజున మీరు తీసుకుపోయే వాగ్దానాలైనా, పరిశుద్ధ గ్రంథంలో ఉన్న 8,810 వాగ్దానాలు ఉన్నాయి. ఈ వాగ్దానాలైనా ఏ వాగ్దానాన్ని మీరు తీసుకున్నా ఆ వాగ్దానాన్ని ప్రభువు నెరవేర్చడానికి సిద్ధంగా ఉన్నాడు. ఎందుకంటే మీ ద్వారా ఆయన నామం ఘనపరచబడాలని. చప్పట్లు కొట్టి ప్రభువు నామాన్ని ఘనపరుచుకున్నాం. హల్లెలూయా. మీకు సంతానాన్ని ఇస్తే మీరు దేవుణ్ణి ఘనపరుస్తారని, మీకు ఐశ్వర్యం ఇస్తే మీరు దేవుణ్ణి ఘనపరుస్తారని,
మీకు స్వస్థత ఇస్తే మీరు దేవుణ్ణి ఘనపరుస్తారని, మీకు సమాధానం ఇస్తే మీరు దేవుణ్ణి ఘనపరుస్తారనే నమ్మకంతో ప్రభు మన పక్షంగా వాగ్దానాలు నెరవేర్చడానికి సిద్ధముగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. బైబిల్లో ఉన్న 8810 వాగ్దానాలైనా ఈ రోజున ఒకవేళ మీ సేవకుడు ఏదైనా మీకు వాగ్దానాలు ఇస్తే ఆ వాగ్దానాలైనా, లేదా మీ సేవకుడికి సంఘపక్షంగా వచ్చిన వాగ్దానం నెరవేరాలన్నా, ప్రియమైన దేవుని బిడ్డలారా, 2025 ప్రారంభంలో 3 విషయాలు మీరు చాలా బాగా గుర్తుపెట్టుకోవాలి. మొట్టమొదటిది ఏంటంటే, మీరు ఎప్పుడు కూడా పరిశుద్ధపరచబడిన జీవితాన్ని జీవించాలి. ఎప్పటికప్పుడు పాపాన్ని విడిచిపెట్టిన జీవితాన్ని జీవించాలి. మీకు బాగా తెలుసు, పాపం అనేది భయంకరమైనది. రోమీలకు రాసిన పత్రిక 6:23లో పాపం వల్ల వచ్చు జీతం మరణం. యాకోబు పత్రిక 1:15లో దురాశ గర్భము ధరించి పాపం కంటుంది, పాపం పరిపక్వమై మరణం కంటుంది. ఆశ ఉండొచ్చు కానీ దురాశ ఉండకూడదు. సంపాదించాలని కోరిక ఉండొచ్చు కానీ ఎన్ని అక్రమాలు చేసినా వాడికంటే ఎక్కువ సంపాదించాలనే ఆలోచన ఉండకూడదు. ధనం అందరికి కావాలి, కానీ ధనాపేక్ష, ఎలాగైనా సరే ఇష్టం వచ్చినట్టు సంపాదించాలనే కోరిక ఉందే, అది మనిషిని నాశనం చేస్తుంది. చాలా మంది పరిశుద్ధులైన భక్తులను కూడా ధనాపేక్ష నాశనం చేస్తుంది. ధనాపేక్ష సమస్త కీడులకి మూలం. మీకు కోరిక కలిగి ఉండండి, మీ కుటుంబం బాగుండాలి, మీ పిల్లలు బాగుండాలి, మీ సంఘం బాగుండాలి. కోరిక మంచిదే. ప్రియమైన దేవుని బిడ్డలారా, దురాశ మాత్రం తగదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దావీదు గురించి మీకు బాగా తెలుసు. దావీదు ఊరియా భార్య అయిన బత్షెబతో పాపం చేశాడు. దేవుని బిడ్డ అయిన దావీదు మరొకడి భార్యతో పాపం చేస్తే ఆ పాపం వల్ల కలిగిన నష్టమేంటో తెలుసండి? 4 కుమారులు చనిపోయారు. బత్షెబ కడుపులో ఉన్న బిడ్డ చనిపోయాడు, అమ్నోను అనేవాడు చనిపోయాడు, అబ్షాలోము చనిపోయాడు, ఆదోనియా చనిపోయాడు. ఒక రోజున దావీదు యొక్క కొడుకు దావీదుకు పుట్టిన కుమార్తెనే మోహించి చెరిచాడు. అన్నే చెల్లెల్ని పాడు చేశాడు. దావీదు చేసిన పాపం 4 కుమారులు వరుసగా చనిపోయేటట్టు చేసింది. ఆకాన్ అనే ఒక వ్యక్తి యెరికో పట్టణంలో చేసిన పాపం ఇశ్రాయేలీలు ఒక చిన్న హాయి అనే చిన్న పట్టణం మీద ఓడిపోవడానికి కారణమైంది. నీ కుటుంబంలో నువ్వు చేసే పాపం నీ కుటుంబానికి అపజయం తెస్తుంది. నీ కుటుంబంలో, నా కుటుంబంలో సమాధానం లేకుండా చేస్తుంది. దయచేసి ప్రభువైన యేసుక్రీస్తుని నమ్ముకున్న మీలో, నాలో ఎక్కడ పాపం అనేది లేకుండా ఈ 2025లో చూసుకోవాలని ఆశపడుతున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. అయితే దావీదు పాపం చేశాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, 51వ కీర్తనలో తన పాపాన్నంతా ఒప్పుకున్నాడు. పాపాన్నంతా ఒప్పుకున్న దావీదు అపోస్తలుల కార్యం 13:22 ప్రకారం దేవునికి ఇష్టానుసారుడయ్యాడు. చప్పట్లు కొట్టి ప్రభువు నామాన్ని కనపరుచుకున్నాం. హల్లెలూయా. పాపము చాలా భయంకరమైనది. పాపం అనేది మనలోకి రాకుండా చూసుకోవాలి. ఒకవేళ ఏదైనా పాపపు ఆలోచన మనలో వస్తే వెంటనే పరిశుద్ధపరచుకోవాలి. ఆమేన్. హల్లెలూయా. ఎలా పరిశుద్ధపరచుకోవాలండి అంటే 1 యోహాను 1:9 వాక్యాల ప్రకారం మన పాపాలను గనక మనం ఒప్పుకుంటే యేసుక్రీస్తు పవిత్రుడు గనక మనల్ని వెంటనే పవిత్రులుగా చేస్తాడు. చెప్పండి బట్టి ప్రభువు నామాన్ని కనపరుచుకున్నాం. హల్లెలూయా. మన పాపాన్ని ప్రతిరోజు ప్రభు దగ్గర క్షమించమని అడుగుతూనే ఉండాలి. ప్రతిరోజు మనలో ఏదో ఒక పాపం ఉంటుంది, దాన్ని ప్రభు దగ్గర ఒప్పుకోవాలి. మనల్ని క్షమించడానికే కదా
పాపాలతో ఉన్న మన కొరకు యేసుక్రీస్తు అమూల్యమైన రక్తాన్ని చిందించాడు. అపరాధముల చేత పాపముల చేత చచ్చిన మనల్ని విడిపించడానికి యేసుక్రీస్తు చనిపోయాడు. భక్తిహీనులమైన మన కొరకు, మనల్ని నీతిమంతులుగా చేయడం కొరకు యేసు మన పాప మూట తన మీద వేసుకుని గొల్గతాలో సిలువలో అమూల్యమైన రక్తాన్ని చిందించాడు. చెప్పబడి ప్రభు నామాన్ని కనపరచుకున్నాడు. యేసుక్రీస్తు ఈ రోజు కూడా మిమ్మల్ని నన్ను క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఎంత ఘోర పాపినైనా రక్షించడానికి సిద్ధంగా ఉన్నాడు ఆయన. కనుక ప్రతిరోజు కూడా ఉదయం సాయంత్రం నువ్వు ప్రార్థన చేసినప్పుడు, ఈ రోజు నువ్వు ఎవరిని దుఃఖపెట్టావో, ఈ రోజు నువ్వు ఎవరిని బాధ పెట్టావో, ఈ రోజు ఎవరిని అసహ్యంగా మాట్లాడావో ఒక్కసారి జ్ఞాపకం చేసుకొని పరిశుద్ధపరచుకోగలిగితే ప్రతి వాగ్దానం నీ జీవితంలో నెరవేరుతుంది. ఆమేన్, హల్లెలూయా. నేను అసహ్యమైన నోటితోనే బతుకుతాను, పాపాలు చేస్తూనే ఉంటాను, ఒక్కసారి ఆ తొట్లో మునిగాను నేను, లేదా ఆ వాగులో మునిగాను, బాప్తిసం పొందాను, ఇక నేను పాపం చేసినా ఏం కాదు అని నువ్వు అనుకుంటే నువ్వు చాలా తప్పుడు మార్గంలో ఉన్నావు. బాప్తిసం పొందినంత మాత్రం, బాప్తిసం పొందిన నీవు నేను ప్రతిరోజు పరిశుద్ధపరచబడాలి. హల్లెలూయా. పరిశుద్ధపరచబడుతూ ఉన్నప్పుడే ఈరోజు మీరు తీసుకునే వాగ్దానమైన బైబిల్లో ఉన్న 8810 వాగ్దానాలైనా మీ పక్షంగా నా పక్షంగా నెరవేరుతాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. మీరు ఇప్పుడు వాగ్దానాలు తీసుకుంటారు, మీ జీవితంలో పరిశుద్ధత లేదనుకోండి, పాత అలవాట్లతోనే ఉన్నారనుకోండి, ఆ వాగ్దానం మీ బైబిల్లో ఉన్న మీ చేతిలో ఉన్న వ్యర్థమే. ఆ వాగ్దానం నెరవేరాలంటే ఎప్పటికప్పుడు మీరు పరిశుద్ధపరచుకోవాలి. పాపాన్ని విడిచిపెట్టి పశ్చాత్తాపడి ముందుకు సాగాలి. మరియు మీ కన్నులు నా కన్నులు ఎప్పుడు కూడా దేవుని మీదనే ఉండాలి. హెబ్రీ 3:1 రాయబడి ఉంది, యేసు మీదనే లక్ష్యం ఉంచండి. హెబ్రీ 12:1-2 రాయబడి ఉంది, విశ్వాసాన్ని కర్త దాన్ని కొనసాగించువాడైన యేసు వైపే చూడండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, పాపాన్ని ఒప్పుకున్నంత మాత్రాన వాగ్దానం మీ జీవితంలో నెరవేరదు. పరిశుద్ధపరచుకున్న మీరు మీ బ్రతుకు దినాలంతా యేసు మీదనే ఆధారపడాలి. హల్లెలూయా. 46వ కీర్తన 1వ వాక్యంలో రాయబడి ఉంది, నా ఆధారం, నా జీవం నా ప్రభువే. మై లైఫ్ మై రెఫ్యూజీ. నా జీవితం, నా ఆధారం నా ప్రభువే. మిమ్మల్ని ఎప్పుడు అడిగినా మీ ఆధారం ఎవరమ్మా అంటే నా పెద్ద కొడుకు అనకూడదు. నీ ఆధారం ఎవరంటే నా భర్త అనకూడదు. నీ ఆధారం ఎప్పుడు ఎవరై ఉండాలి తెలుసా? యేసయ్య ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. దానికి ఉదాహరణ మీకు గతంలో కూడా చెప్పాను. ఇద్దరు పొలం దున్నుతున్నారు, నాగలి లోతుగా తెగాలని ఆశపడుతున్నారు. ఒక అతను అనుకుంటున్నాడు పొలం లోతుగా తెగాలి, ఈసారి 40 బస్తాలు కాదు, ఎకరానికి 50 బస్తాలు పండాలనుకుంటున్నాడు. అతడు పోసంపల్లి చర్చికి వచ్చే ఆయనే, భక్తుడే, ప్రార్థనా పరుడే, అతన్ని తప్పు పట్టట్లా నేను. కానీ అతని ఆలోచన ఆ పొలంలో ఆ విధంగా ఉంది. మరొక వ్యవసాయదారుడు కూడా పొలం దున్నుతున్నాడు అదే సమయంలోనే. ఇతని ఆలోచన ఎలా ఉందో తెలుసా? ఇతను భక్తుడే, ఇతడు పంట కోసమే పొలం దున్నుతున్నాడు. కానీ పొలం దున్నుతూ కూడా ఇతని ఆలోచన ఎలా ఉంది తెలుసా? ప్రభువా, నీ వీపు నా కొరకు సాళ్లుగా దున్నబడింది కదా ప్రభువా, నీ వీపు మీద ఈ నాగలి భూమి మీద వెళ్తుంటే ఎలాగా ఘాట్లు ఘాట్లు పడుతుందో, నీ వీపు కూడా నా పాపాల కొరకు దున్నబడింది కదా ప్రభువా, నా కొరకు ఎన్ని కష్టాలు అనుభవించావు ప్రభువా. నజరేయుడైన యేసు త్వరగా రమ్మని ఆయన మనసులో అనుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇద్దరు పొలమే దున్నుతున్నారు, ఇద్దరు భక్తులే.
ఇద్దరి ఆలోచనల్లో తేడా చూడండి. ఇద్దరు పంట కొరకే పొలం పొందుతున్నారు, ఇద్దరు జీతం కొరకే ఉద్యోగం చేస్తున్నారు. కానీ ఇద్దరు ఆలోచనలు, ఇద్దరు భక్తులే, కానీ ఇద్దరు ఆలోచనలు తేడా. ఏది చేసినా నా ప్రభువా అని ప్రభువుని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఈ వ్యక్తి ఏమో చర్చకు వచ్చినప్పుడే ప్రభు, ప్రార్థన చేసినప్పుడే ప్రభు తప్ప మిగతా సందర్భాలు ఇతని జీవితంలో ప్రభు ఉండడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు మీద లక్ష్యం ఉంచడం అంటే చక్కటి ఉదాహరణ ఇది. మీ యొక్క ఆలోచన, మీరు ఏ పనిలో ఉన్నా, ఏ ఉద్యోగంలో ఉన్నా, ఏ వ్యాపారంలో ఉన్నా, ఏ డ్రైవింగ్ లో ఉన్నా, మీ ఆలోచన ఎప్పుడు కూడా మనుషుల మీద ఉండకూడదు, యేసు మీదే ఉండాలి. హల్లెలూయా. ఇర్మీయా గ్రంథం 17వ అధ్యాయంలో అంటాడు, శరీరుల్ని తనకు ఆధారంగా చేసుకొని యెహోవా మీద నుండి మనస్సును తొలగించుకుని వాడు శాపగ్రస్తుడు. ఈ రోజున 2025లో వాగ్దానం మీ జీవితంలో నెరవేరాలంటే మీ దిక్కు, మీ ఆధారం, మీ సర్వస్వం యేసయ్య ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. పలానా వాడు నాకు సహాయం చేస్తాడులే అనుకుంటే యేసు నీకు ఆధారంగా ఉండలేడు. యేసు మీదనే నీవు నేను ఆధారపడాలి. బ్రతికించేది ఆయన, బ్రతికించేది ఆయన కృప మాత్రమే. కాపాడేది, నీ పిల్లల జీవితాలని కొండ మీద కట్టబడిన పట్టణంలాగా ఉంచేది యేసయ్య మాత్రమే. ఏ నరుడు నీకు సహాయం చేయలేడు. తన భర్త మీదనే 10-15 సంవత్సరాలు కను దృష్టి నిలిపింది ఒక సహోదరి. తన భర్త మీదనే దృష్టి నిలిపింది. నా భర్త ద్వారా నేను పిల్లల్ని కంటాను, నా భర్త ఆరోగ్యవంతుడు, అసలు నాకు దేవుడు ఎవడు, దేవుడు అక్కర్లేదు అన్నట్టుగా ఉంది. పోచంపల్లి చర్చికి వచ్చేది మీలాగనే. ఆమె కూడా షిలోహులోని దేవుని మందిరానికి వెళ్ళేది. వెనక కూర్చొని అందరితో పాటు చప్పట్లు కొట్టకపోతే పాస్టర్ గారు చూస్తాడేమో, ఆయన కనపడతానేమో వెనక కూర్చొని చప్పట్లు కొట్టేది. షిలోహులోని దేవుని మందిరానికి వచ్చి కూడా ఏదో ప్రార్థన చేయాలి కాబట్టి చేసేది, కానీ తన ఆధారం అంతా తన భర్త మీదనే పెట్టుకుందామె. 10-15 సంవత్సరాలు గడిచింది. ఆమెకు అర్థమైంది, ఇశ్రాయేలు దేవుడే నాకు ఆధారం అని అర్థం చేసుకుంది. ఇశ్రాయేలు దేవుడు పరాక్రమశాలి అయిన దేవుడు అని నమ్మింది. ఇశ్రాయేలు దేవుడు 100 సంవత్సరాల అబ్రహాముకి బిడ్డల్ని ఇచ్చాడని నమ్మింది. ఇశ్రాయేలు దేవుడు మృతతుల్యమైన శారా గర్భాన్ని సజీవంగా చేశాడని విశ్వసించింది. చెప్పలు పెట్టి ప్రభువు నామాన్ని కనపరుచుకున్నాం. హల్లెలూయా. అప్పటిదాకా ఆమె గుర్తురాలా. అప్పటిదాకా ఆమె కళ్ళంతా ఎవరి మీద తెలుసా? నిద్రపోయేది కూడా లేదో తెలియదు నాకు. నిద్రలో కూడా ఆయన్నే చూస్తుండేది. వీడేమో పెనిందని చూసేసాడు ఆల్రెడీ. వీడు దొంగ కదండి, వీడు పెనిందని చూసేసాడు ఆల్రెడీ. భార్య అయిన హన్న పక్కన ఉండగానే ఎక్కడో ఉన్న పెనిందని చూసి ఇంటికి తెచ్చేసాడు. అందుకనే స్త్రీలారా, మీ ఆధారం యేసే. ఆమేన్. హల్లెలూయా. పురుషులారా, మీ ఆధారం యేసే. ఆమేన్. హల్లెలూయా. యేసు ఆధారంగా నీకుంటే ఆయన నమ్మదగిన వాడు. హల్లెలూయా. మాట ఇచ్చి తప్పడు. హల్లెలూయా. వాగ్దానం నెరవేరుస్తాడు. హల్లెలూయా. హన్న ఎప్పుడైతే షిలోహులోని ఇశ్రాయేలు దేవుని మీద దృష్టి నిలిపిందో, ఏలి అంటున్నాడు, ప్రధాన యాజకుడైన ఏలి, యెహోవా నీ ప్రార్థనకి జవాబిచ్చును గాక అన్నాడు. మరుసటి సంవత్సరమే చక్కటి కుమారుడిని ఆమె కనింది. దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుడి మీద దృష్టి ఉంచండి, గొప్ప మేళ్లు ప్రభువు పక్షంగా చేస్తాడు. యెహోషువ గ్రంథం 3వ అధ్యాయము 4వ అధ్యాయం కూడా మీరు చూస్తే దేవుడు యెహోషువతో చెప్పింది ఏంటంటే, దేవుని యొక్క నిబంధన మందసం ముందు నడుస్తుంది, నిబంధన మందసం వెనుక ప్రజల్ని నడవమను. ప్రజలందరూ కూడా దేన్ని చూడాలంటే దేవుని మందసాన్నే చూడాలి. దేవుని మాత్రమే చూడాలి ప్రజలు. అటు కానీ మందిరానికి వచ్చిన మీరు అటు ఇటు తిరిగి, వెనక్కి తిరిగి, ముసలం వైపు తిరిగి, పిల్లోడి వైపు తిరిగి ముద్దులు పెట్టుకుంటా ఉంటే జీవితంలో కార్యాలు జరగవు, వాగ్దానాలు నెరవేరవు. ఇశ్రాయేలీయులు నడుస్తున్నారు, నిబంధన మందసం
నిబంధన మందసం నడుస్తుంది. దేవుని యొక్క యాజకులు నిబంధన మందసాన్ని తమ భుజాల మీద మోస్తూ దేవుని యాజకులు ముందు నడుస్తున్నారు. 3వ అధ్యాయము, 4వ అధ్యాయము, 6వ అధ్యాయం యెహోషువ గ్రంథంలో చూడొచ్చు. నిబంధన మందసాన్ని మోస్తూ యాజకులు నడుస్తున్నారు. నిబంధన మందసానికి 2 కర్రలు ఉంటాయి. ముందొకళ్ళు, వెనకొకళ్ళు, ఈ సైడ్ ఒకళ్ళు, 4 మొయ్యాలి నిబంధన మందసాన్ని. ఇశ్రాయేలీ నిబంధన మందసం మోస్తున్న యాజకులు నడుస్తున్నారు. ఇశ్రాయేలీలు దీన్నే చూస్తూ నడుస్తున్నారు తప్ప, దేవుణ్ణే చూస్తూ నడుస్తున్నారు తప్ప ఈ సైడ్కు పొరపాటును కూడా చూడలే. ఈ యాజకులు నిబంధన మందసాన్ని మోస్తూ యాజకుల కాళ్ళు యోర్దాను నదిని తాకిన వెంటనే చప్పట్లు కొట్టి ప్రభువు నామాన్ని కనపరుచుకుంటాం. హల్లెలూయా. యోర్దాను నదిని తాకిన వెంటనే యోర్దాను 15 కిలోమీటర్ల దూరంలో యోర్దాను నీళ్లు ఒక గోడలాగా ఆగిపోయాయి. చప్పట్లు కొట్టి ప్రభువు నామాన్ని కనపరుచుకున్నాం. హల్లెలూయా. ఇశ్రాయేలు ఆరిన నేలను నడిచి గిల్గాలుకు చేరారు, వాగ్దాన దేశానికి చేరారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. వాగ్దానం నెరవేరాలంటే మీ చూపు దేవుని మీదనే ఉండాలి. ఆమేన్. హల్లెలూయా. మీ పిల్లల మీద, మీ భార్య మీద, మీ అన్నదమ్ములు, తండ్రుల మీద ఉండొచ్చు. ప్రేమించండి, పోషించండి. కానీ మీకు ఇప్పుడు మీ దేవుడే ప్రభుత్వం. మీరు ఏది చేసినా దేవుడు కొరకే చెయ్యండి. కారు కొన్నా, లారీ కొన్నా, వ్యాపారం చేసినా దేవుడు కొరకే చేయండి. అంత మీ సంపాదన అంతా మందిరానికి దమ్మని నేను చెప్పను, దశంభాగం తండి. కానీ మీరు ఏం చేసినా ప్రభు నామ ఘనత నిమిత్తమే చేయండి. హల్లెలూయా. మరొకసారి నిబంధన మందసాన్ని మోస్తున్న యాజకులు నడుస్తున్నారు, ఇశ్రాయేలీయులు నడుస్తున్నారు. యెరికో పట్టణం చుట్టూ ఒకరోజు ఒకసారి, 2వ రోజు ఒకసారి, 7వ రోజు 7 సార్లు తిరిగారు. కానీ ఇశ్రాయేలీయుల దృష్టి ఎక్కడో తెలుసా? చూపు దేవుడి మీదనే ఉంది. హల్లెలూయా. ఇలా నడిచారు కాబట్టి ఒక గడ్డపార, ఒక గొడ్డలి ప్రయోగించకుండా యెరికో కోట గోడలు కూలిపోయాయి. చప్పట్లు కొట్టి ప్రభువు నామాన్ని కనపరుచుకున్నాం. హల్లెలూయా. యెరికోలో ఉన్న బంగారము, వెండి, ఇత్తడి, ఇనుము దేవుని మందిరానికి వచ్చాయి. హల్లెలూయా. ఆమేన్. థాంక్ యూ. గాడ్ బ్లెస్ యు. దేవుని మీద మీ కనుదృష్టి ఉంచితే, ఇశ్రాయేలు దేవుడైన యెహోవా మీ కొరకు రక్తం చిందించిన యేసుక్రీస్తు మీద మీ కనుదృష్టి ఉంచగలిగితే, ఆయనే మీకు దిక్కుగా మీరు భావించగలిగితే, ఖచ్చితంగా ఈ రోజు మీరు తీసుకుపోయే వాగ్దానం, బైబిల్లో ఉన్న 810 వాగ్దానాలు మీ జీవితంలో, మీ పిల్లల జీవితంలో నెరవేర్చబడతాయి. ఆమేన్. హల్లెలూయా. మొదటగా మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోండి. ఎక్కడ ఏ పాపం లేకుండా జాగ్రత్త పడండి. వస్తే ఒప్పుకొని విడిచిపెట్టండి. పాపపు ఆలోచన వస్తే ఒప్పుకొని వెంటనే విడిచిపెట్టండి. 4 రోజులు ఆ పాపాన్ని అలాగే ఉంచుకోకండి. ఉంచుకుంటే నష్టం మీకే. ఎప్పటికప్పుడు తన అతిక్రమాలను ఒప్పుకునేవాడు కనికరం పొందుతాడు. అతిక్రమాలు ఒప్పుకొని విడిచిపెడితే దేవుని కనికరం వస్తుంది, వాగ్దానం దేవుడు నెరవేరుస్తాడు. హల్లెలూయా. చాలా జాగ్రత్తగా ఉండండి, పరిశుద్ధపరచుకోండి. రెండవది, దేవుని మీదనే మీ దృష్టి ఉంచండి. 1 కొరింథీ 10:31 ప్రకారం మీరు ఏది చేసినా దేవుని నామ ఘనత కొరకే చెయ్యండి. ఆమేన్. హల్లెలూయా. మూడవది, ప్రియమైన దేవుని బిడ్డలారా, మెడిటేట్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యాన్ని ధ్యానించండి. వాగ్దానం నెరవేరాలంటే మీరు ఎప్పుడు దేవుని వాక్యాన్ని ధ్యానించే వరకు ఉండాలి. దేవుడు మా సెలవిస్తుంది ఏంటంటే, మీకు ఇష్టమైన ఆహారాన్ని ఎంత ఇష్టంగా లొట్టలేసుకుంటా, శబ్దాలు వచ్చేస్తుంటాయి, రికార్డ్ చేస్తే చాలు అని శబ్దాలు కూడా వస్తుంటాయి. అంత ఇష్టంగా తింటారో దేవుని వాక్యాన్ని కూడా అంతకంటే ఇష్టంగా తినాలట. చప్పట్లు కొట్టి ప్రభువు నామాన్ని కనపరచాలి. దేవుని వాక్యాన్ని అంట భుజించాలట. దేవుడు హెజ్కేలుతో చెప్పాడు, తిను అన్నాడు. పుస్తకాన్ని తినమన్నాడు. దేవుడు యోహానుతో చెప్పాడు, ఈ గ్రంథాన్ని తిను అన్నాడు. ఈ బైబిల్ చూస్తే మనకి ఎలా ఉండాలి తెలుసా? ఎప్పుడు చదువుదామా,
ఎప్పుడు చదువుదామా అన్నట్టు ఉండాలి. సరే నాకు చదువు రాదండి, ఎప్పుడు విందామా అన్నట్టు ఉండాలి. చెప్పటి బట్టి ప్రభు నామాన్ని కనపరచండి. పాస్టర్ గారు ఎప్పుడు చౌట పళ్ళు వస్తాడా, ఎప్పుడు విందామా. పాస్టర్ గారు ఎప్పుడు పిల్ల అయిపోలు వస్తాడా, ఎప్పుడు విందామా. ఈ పాస్టర్ రాకుండా ఉంటే బాగుండు, కొరక పెట్టి నిద్రపోవచ్చు అనుకోకూడదు. పాస్టర్ గారు ఎప్పుడు వస్తాడా, వాక్యం చెప్తాడా అని ఎదురు చూడాలి. వాక్యాన్ని తినాలి. మెడిటేట్ ద వర్డ్, వినడం, చదవటం, ధ్యానించడం. ఎప్పుడు అవకాశం ఉంటే అప్పుడు. ఉద్యోగం, వ్యాపారం, సంసారం మానేసుకోమని చేయమంటలా నేను. దేవుడికి 24 గంటల్లో 2.5 గంటలు దేవుడికి ఇవ్వండి. 2.5 hours దేవుడికి ఇవ్వండి. దేవుడు వాక్యాన్ని చదవండి, ప్రార్థన చేయండి. 2.5 hours ఇవ్వండి, దశంభాగం ఇవ్వండి. దేవుడు మిమ్మల్ని దీవించకపోతే అడగండి. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. వాక్యాన్ని ధ్యానిస్తే ఏం జరుగుతుంది? రోమా 10:17 ప్రకారం మీలో విశ్వాసం కలుగుతుంది. ఏ రోగం వచ్చినా నా ప్రభు స్వస్థపరుస్తాడని నమ్మకం కలుగుతుంది. చెప్పటి కొట్టి ప్రభు నామాన్ని కనపరుచుకుందాం. ఏ సమస్య వచ్చినా నా ప్రభు విడిపిస్తాడనే నమ్మకం కలుగుతుంది. హల్లెలూయా. దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానిస్తే ఏం జరుగుతుందో తెలుసా? కీర్తనల గ్రంథం 1వ అధ్యాయంలో రాయబడింది, నీవు చేయడంతో సఫలమవుతుంది. హల్లెలూయా. నువ్వు ఏది పట్టినా బంగారమే. అలాగని చెప్పి ఇప్పుడే పోయి బయట పోయి పట్టుకోబాకండి, నా కారు పట్టుకోబాకండి, బంగారం కాదు అది. దేవుడి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. నీకు ఎప్పుడు బంగారం వాళ్ళు అప్పుడు ఇస్తాడు, నీకు ఎప్పుడు వెండి వాళ్ళు అప్పుడు ఇస్తాడు, నీకు ఎప్పుడు పట్టు చీర వాళ్ళు అప్పుడు ఇస్తాడు. ఆమె హల్లెలూయా. వాక్యాన్ని ధ్యానిస్తా ఉండు, నీకు సమృద్ధి నా దేవుడు ఇస్తాడు. హల్లెలూయా. దేవుని వాక్యం ఇంకేం చేస్తుంది తెలుసండి? సామెతల గ్రంథం 4వ అధ్యాయం 20వ వాక్యంలో ఉంది, దేవుని వాక్యం నుండి కనుక మనం తొలగిపోకుండా ఉంటే, దేవుని వాక్యాన్ని మన హృదయంలో ఉంచుకుంటే సర్వ శరీరానికి ఆరోగ్యం కలుగుతుంది. ఆమెన్ హల్లెలూయా. దేవుని వాక్యాన్ని ధ్యానించేవాడు మరణ పడకపై వెళ్ళిన దేవుడు లేపుతాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దానికి సజీవ సాక్షి నేను చెప్పబడి కనపరుచుకున్నాను. హల్లెలూయా. అలాగని ఎల్లకాలం సెలవు వేసుకుంటాను ఉన్నాను, సెలవు వేసుకోవాలని ఉన్నాను. నేను ఇక్కడ ఒక వయసు ఉంటుంది, ఆ వయసుకి వెళ్ళిపోవాల్సిందే. కానీ ఈ రోజు నేను సజీవంగా ఐసీయూ నుంచి లేచి మీ దగ్గరకు వచ్చేటంటే నేను ధ్యానిస్తున్నా, నేను బోధిస్తున్నా దేవుని వాక్యమే. దేవునికి స్తోత్రం కలుగునుగాక. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయంలో దేవుడు యెహోషువతో చెప్పాడు, యెహోషువ నువ్వు ధర్మశాస్త్రాన్ని ధ్యానించు, ధర్మశాస్త్రాన్ని బోధించు, నువ్వు చదువు, ఎక్కడికి చెప్పు. ధర్మశాస్త్రం నుంచి అటు కుడికి కానీ ఎడమకు కానీ తిరగొద్దు. ధర్మశాస్త్రం ఏం చెప్తుందో, బైబిల్ ఏం చెప్తుందో ఆ ప్రకారం బతుకు. నీకు నేను తోడుగా ఉంటా, నిన్ను గొప్ప చేస్తా, యుద్ధాలలో నీకు విజయం ఇస్తా అని చెప్పాడు. యెహోషువ ఏం చేశాడు తెలుసా? ధర్మశాస్త్రాన్ని ధ్యానించాడు, ఇశ్రాయేలుకు బోధించాడు. దేవుడు చెప్పిన దానికి అటు గాని ఇటు గాని తిరగకుండా చిన్నగా దేవుడు చెప్పినట్లే నడిచాడు. యెహోషువ సొంతగా 31 యుద్ధాలు చేశాడు. 31 యుద్ధాలు చేశాడు. 31 యుద్ధాల్లో ఒక హాయి తప్ప హాయి పట్టణాన్ని కూడా తర్వాత గెలిచాడు. 31 యుద్ధాల్లో యెహోషువ విజయం సాధించాడు. చెప్పటి కొట్టి ప్రభు నామాన్ని కనపరిచాడు. హల్లెలూయా. మీరు సాతానుతో పోరాడుతున్నారు, మనం ఆకాశ మండలంలో దురాత్మల సమూహంతో పోరాడుతున్నాం. రోజు మనకు పోరాటాలే, పిల్లల ద్వారా పోరాటాలు, భర్త ద్వారా, భార్య ద్వారా, బంధువుల ద్వారా, అన్నదమ్ముల ద్వారా, బయట వాళ్ళ ద్వారా పోరాటాలే. ఈ పోరాటాల కారణం సాతాను. సాతానుని జయించాలంటే ధర్మశాస్త్రాన్ని నువ్వు ధ్యానించాలి, ధర్మశాస్త్ర ప్రకారం బతకాలి. చెప్పండి కొట్టి ప్రభు నామాన్ని కనపరుస్తుంది. హల్లెలూయా. సాతాను నా దగ్గర నుంచి పోవట్లేదండి పాస్టర్ గారండి, ఇజ్రాయేల్ గారండి. ఎంత ప్రార్థన చేసినా చర్చికి వచ్చినప్పుడు నువ్వు పుష్ అంటానే వెళ్ళిపోతుంది, తర్వాత వచ్చేస్తుందండి. ఒక ఆమె సత్యవతి, ఒక ఆమె ఇట్టే చెప్పింది నాకు. అప్పుడు నేను పాస్టర్ని కాదు, నేను అప్పుడు యేసు ప్రభువుని కూడా నమ్మల. నాకు ఆ స్టోరీ తెలుసు. నన్ను మార్చాలని జీవన్ కుమార్ అనే పాస్టర్ విజయనగరం జిల్లాలో వచ్చేవాడు నా దగ్గరికి. అతను నేను చాలా తిట్టా. ఆ తర్వాత నేను మారి, అది వేరే సంగతి. సత్యవతి అనే ఒక ఆమెకు దయ్యం పట్టేదంట. ఆయన వచ్చి ప్రార్థన చేసి దయ్యం వెళ్ళిపోయిందంట. నేను విన్నాను, నా భార్య చెప్పింది నాకు. 4 రోజుల తర్వాత మళ్ళీ దయ్యం పట్టిందంట ఆమెకి.
మళ్ళీ పాస్టర్ గారు వచ్చాడంట. దయ్యమా, నేను ఎల్లగొట్టాను కదా భక్తుడిని, మళ్ళీ ఎట్లా వచ్చావా అన్నాడంట. ఓ పాస్టరు, నువ్వు భక్తుడివే, ఓ ఇజ్రాయేలు నువ్వు భక్తుడివే, నేను కాదన్ను. కానీ ఈ మనిషి ఉందే, ఈ మనిషి నువ్వు వెళ్ళాక మళ్ళీ చేయకూడని పని చేసింది. నేను ఈ మనిషి దగ్గర నుంచి వెళ్ళిపోయి ఎక్కడ కూర్చున్నాను తెలుసా? యాప చెట్టు మీద కూర్చున్నా. మళ్ళీ ఇది తప్పు చేయకపోద్దా, ఇది మొగుడిని తిట్టకపోద్దా, ఏమే మొగుడిని తిట్టకపోద్దా, ఏదో పాపం చేయకుండా ఉండదు అని ఎదురు చూస్తున్నా. ఇది నాకు తగిన పాపం చేయనే చేసింది, మళ్ళీ దీని ఒంట్లోకి నేను వచ్చాను. దేవుని బిడ్డలారా, మీ పాస్టర్ గారు ఎన్ని వేలు అలగొట్టినా మీరు పాపం చేసేవారిగా ఉన్నంత కాలం ఆ దయ్యం మీకు సహోదరుడిగా, సహోదరిగా, భార్యగా, భర్తగా మీతోనే ఉంటది, మీ జీవితాలను పాడు చేస్తూనే ఉంటది. దేవుని బిడ్డలారా, మీరు దేవుని యొక్క వాక్యాన్ని దివరాత్రాలు ధ్యానించగలిగేవారైతే ఏ దురాత్మ మీ దగ్గరికి రాదు. చప్పట్లు పెట్టి ప్రభు నామాన్ని కనపరుచుకున్నా. హల్లెలూయా. బైబిల్ తలకింద పట్టుకొని పడుకుంటే కాదు, బైబిల్ తలకింద పెట్టుకొని బైబిల్ ఎందుకు నలపడతారు? వేస్ట్. వాక్యం చదవండి. ఎలాంటి యూట్యూబ్ ఛానల్ ఉంది కాబట్టి వాక్యం వినండి, వింటా ఉండండి. ఖాళీగా ఉండే బదులు వాక్యం చదవండి, వినండి. ఏ దురాత్మ నీ గుడారాన్ని సమీపించదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. వాక్యాన్ని ధ్యానించే వ్యక్తి ఎక్కడ ఉంటాడు తెలుసా? 91వ కీర్తన రాయబడినట్టుగా మహోన్నతుని చాటున నివసిస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని యొక్క వాక్యం ఏం చేస్తుంది తెలుసండి? దీర్ఘాయుషిస్తుంది. దేవుని యొక్క వాక్యం ఏం చేస్తుందో తెలుసండి? నువ్వు తప్పు చేసేటప్పుడు ఇది తప్పురా అని చెప్తాది, తప్పు చేసేటప్పుడు తప్పు అని చెప్తాది. 119వ కీర్తన 9, 10, 11 వాక్యాలు చూస్తే పాపము చేయకుండా దేవుని వాక్యం మనల్ని కాపాడుతుంది. దేవుని వాక్యం మనం నడవలసిన త్రోవలో నడిపిస్తుంది. అన్నిటికంటే ముఖ్యంగా దేవుని వాక్యం వాగ్దానాన్ని నెరవేరుస్తుంది. చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని కనపడాలి. హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు దేవుని వాక్యాన్ని ధ్యానించేవారిగా ఉండాలి, దేవుని వాక్య ప్రకారం జీవించేవారికి ఉండాలి. యోహాను సువార్త 15:7 అంటాడు, దేవుని వాక్య ప్రకారం కనుక మనం జీవిస్తే మనం మోకాళ్ళు వేసి ఏమడిగినా యేసు ఇస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనం ఏమడిగినా యేసు ఇస్తాడు. ప్రార్థించండి, ప్రార్థించండి. వాక్యం ఎన్నో చర్చికి వచ్చినా కానీ గూగుల్ పెట్టుకొని ఉంటాను, బైబిల్ చదవను. నువ్వు 10 వాగ్దానాలు ఈరోజు తీసుకున్నా నెరవేరవు. దేవుని వాగ్దానం నెరవేరాలంటే వాక్యాన్ని ధ్యానించేవారిగా ఉండాలి, పరిశుద్ధపరుచుకునేవారిగా ఉండాలి. ఎప్పటికప్పుడు మీ కన్నులు ఎప్పుడు కూడా దేవుని మీదనే ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అట్టి కృప మీకు అనుగ్రహించాలని ఒక దైవ సేవకుడిగా నేను కోరుకుంటున్నాను. తలలు వంచండి, ఒక తీర్మానం చేయండి. ప్రభువా, మమ్మల్ని ఎప్పటికప్పుడు పరిశుద్ధపరచుకుంటాం, ప్రభువా. నీ మీదనే మా కన్ను నిలుపుతాం ప్రభువా. హన్నా వలె, యెహోషాపాతు వలె, దావీదు వలె నీ మీదే మా కన్ను నిలిపి ఉంచుతాం. నీవే మాకు దిక్కు, నీవే నాకు ఆధారం. నీ వాక్యాన్ని దివరాత్రులు ధ్యానిస్తాం ప్రభువా. అది ఆరోగ్యం కలగజేస్తుంది, అది విశ్వాసం కలగజేస్తుంది, అది దీర్ఘాయుష్నిస్తుంది. ఆ వాక్యం పాపం చేయకుండా కాపాడుతుంది నాయన. ఆ వాక్యం మాకు విజయం ఇస్తుంది. ఆ వాక్యము మమ్మల్ని అన్ని విషయాల్లో సఫలపరుస్తుంది ప్రభువా. నీ వాక్యాన్ని ధ్యానిస్తాం. ఒక తీర్మానం చేస్తావా సహోదరి, సహోదరుడా? ఈ నూతన సంవత్సరంలో ఈ తీర్మానమే, ఈ నూతన సంవత్సర వాగ్దానంలో నీ జీవితంలో నెరవేర్చబడినట్లుగా చేస్తుంది. నమ్ముతావా? నమ్మగలిగితే నీ కొరకు చిన్న ప్రార్థన నేను చేస్తాను. మహాపరిశుద్ధుడా, నీకు స్తోత్రం. నీ బిడ్డలు నీ వాక్యాన్ని ధ్యానించేవారిగా, పరిశుద్ధపరచుకునేవారిగా, నీ మీద తమ కన్ను దృష్టి నిలిపేవారిగా ఉండగలిగే భాగ్యం దయచేయండి. తద్వారా వారి జీవితంలో
మీరు చేస్తున్న ప్రతి వాగ్దానం నెరవేర్చబడును గాక, నెరవేర్చబడును గాక, నెరవేర్చబడును గాక. మీ దాసులు ప్రార్థించినట్లుగా జనము మీ సంఘానికి మీరు అనుగ్రహించుదురు గాక. ఆయన జనులు యాకోబు మందిరంలోకి పరిగెత్తుకొని వచ్చుదురు గాక. అట్టి కృప నీ దాసులకి, కుటుంబానికి, సంఘానికి, అయోగ్యుడైన నాకు సహకరిస్తున్న తమ్ముడికి నీ ప్రభువా, కుటుంబానికి సదాకాలం గొప్ప తోడుగా ఉంచమని, నీ బిడ్డల తీర్మానాన్ని అంగీకరించమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా.